అప్పుడు చాలామంది ఏం చేశారంటే, లాజరును చూశాక చాలామంది యేసుప్రభును నమ్ముకున్నారు అని మనం రాస్తాడు ఇక్కడ చూడండి. పరిసయ్యులు 19వ వచనంలో, పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజమైపోయినో చూడండి అంటున్నారు. 17వ వచనం, లాజరును సమాధి నుండి పిలిచినప్పుడు మృతులైన అతన్ని లేపినప్పుడు చూడండి. 10వ వచనం, అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచురి. ఈ మాటలన్నీ ఏం చూపిస్తున్నాయి? లాజరు జీవితాన్ని చూసి వేరే వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఓ, ఈ లాజరు తిరిగి లేచాడని. చూసారా? అంటే మన లైఫ్ అలా ఉండాలి, విట్నెసింగ్ లైఫ్. మన జీవితం చూసిన వాళ్ళు ఆఫీస్లో, ఇంట్లో, బంధువుల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో చూసిన వాళ్ళు ఈయన మారిపోయాడు అని మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. లాజరు గురించి అలాంటి సాక్ష్యం ఇచ్చారు. ఈజ్ అ వాకింగ్ మిరకల్, ఈజ్ విట్నెసింగ్ లాజరస్. చూసారా? మనం కూడా అలాగ సాక్షులుగా ఉండాలి ప్రతి చోట. యేసు ప్రభు వారి జీవమును మనం పొందామా? యేసు ప్రభు వారి ద్వారా తిరిగి లేపబడ్డామా? అలాగైతే యేసు ప్రభు సంగతుల గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి, చేయాలి. అది చూసినప్పుడు ఇతరులు ఏం చేస్తారు? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారు. మన జీవితమే వారికి ఒక సాక్ష్యం. విట్నెసింగ్ క్రిస్టియన్ ఈజ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ అని అంటారు. అంటే సాక్ష్యం ఇచ్చే క్రైస్తవుడు విజయశాలి అయిన క్రైస్తవుడు. కాబట్టి అలాంటి జీవితం మనకు దేవుడు ఇవ్వాలి. లాజరు వాకింగ్ మిరకల్. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు, ఆలస్యంగా జవాబు వచ్చినప్పుడు కృంగిపోని అవసరం లేదు. ఆలస్యంగానైనా దేవుడు సహాయం చేస్తాడు. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ హిజ్ డినైల్స్ అంటారు. అంటే దేవుని ఆలస్యాలు అవి వ్యర్థమైనవి కాదు. దేవుని ఆలస్యాలు అది నో అని చెప్పేది కాదు. తప్పక దేవుడు ఇస్తాడు, తన సొంత టైంలో ఇస్తాడు అని దాని అర్థం. కాబట్టి మనం ఆలస్యమైందని తొందరపడి దేవుని మీద కామెంట్స్ చేయకూడదు. ఇప్పుడు 3వ స్త్రీ దగ్గరికి మనం వస్తాం.